హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. మా బాబుకి అయితే రాగి సెర్లాక్ అలాగే ఉగ్గు కూడా 2 ఆరబెట్టుకున్నా అండి చేయాలని. అలాగే బ్రెడ్ స్లైసెస్ కూడా దేనికోసం అంటే చిన్నగా కట్ చేసుకొని బ్రెడ్ హల్వా చేయడానికి. అలాగే ఇక్కడ హనీ ఒక స్లైస్ ఉంటే హనీ వేసుకొని తిన్నానండి. చాలా యమ్మీగా అయితే ఉండింది. సో ఈరోజైతే నేను మా ఆయన కోసం ఏం కావాలి బాబా, నీకేం చేయాలి? శాండ్విచ్ అడిగాను, ఇష్టం వచ్చింది చేయను కానీ ఈరోజు శాండ్విచ్ అడిగా. నాకు పెట్టు బ్రెడ్ శాండ్విచ్ అయితే చేస్తున్నాను. మా ఆయన ఏది అడగడండి, నీకు ఏది ఇష్టమైతే అదే చేయమని చెప్తాడు, అదే నేను తింటాను అంటాడు. కానీ తనకు శాండ్విచ్ అంటే చాలా ఇష్టం. ఈరోజు అయితే మార్నింగ్ అయితే నీకు ఏది ఇష్టమో అది చెయ్యి, నన్ను ఏమి అడక్కు అని కొంచెం కోపం అయ్యాడు. సో ఆ తర్వాత ఈవినింగ్ అయితే బ్రెడ్ స్లైసెస్ చూసి నాకైతే శాండ్విచ్ చేయవా అని అన్నాడనమాట, చాలా ఫన్నీగా. అదే నేను అంటున్నాను, ఏమి చేయొద్దన్నావు కదా, నీకు ఇష్టం వచ్చింది చెయ్యి అన్నావు కదా, ఇదేంటి అడుగుతున్నావు అని అంటే, సర్లే అది కూడా వద్దులే అని అన్నాడనమాట. అలా ఫన్నీగా జరిగింది. చూద్దాం ఎలా చేస్తాం. రోస్ట్ ఏ మాడిపోయిన మసాలా దోశ. శాండ్విచ్ అలా చేయి ఇలా చేయి అని చెప్తున్నారు. సో నేనైతే దాన్ని మార్చేసా అండి. సో అలా కాదు, ఈ విధంగా చేయాలని మరి తను మళ్ళా చేసి చూపిస్తాడండి. నిజంగా తను చేసింది అయితే చాలా టేస్టీగా ఉండింది. తొందరగా చేయాలి అన్న థాట్లో ఫ్లేమ్ ఎక్కువగా పెట్టేశానండి, అందుకే మాడిపోయింది. సో తను లో ఫ్లేమ్లో జాగ్రత్తగా చాలా టైం పట్టుకున్నా సరే చాలా క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా అయితే చేసుకున్నారు. తను చేసింది అయితే చాలా టేస్టీగా ఉంది. అదే తను చేసుకొని చూపిస్తున్నాడు అనమాట, ఇలా ఉండాలి శాండ్విచ్ అని. నన్నైతే ఎక్కిరిస్తున్నాడు ఈ మాడిపోయిన శాండ్విచ్ అని.